నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కెడి దినమ్ములు గతించే. ఇంచుక అశ్రద్ధ నుంచిన పాదమ్ము జరుకు జరుక్కొని జారదొడగే. పగలు రాత్రి ఎనక ప్రభుపాలితులనక ప్రజలందరును ఛత్రపతులెయైరి. నెరియలు వారిన నేలనంతట అద్దములు దాపినట్లు నీడలు గనబడే. పులకరించి భూసతి రామచిలుకయ్యే. హుంకరించి ఆవోతులు రంకెవేసే. నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే. ఆశలు ఉప్పొంగి పారే వర్షాగమమున. నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే. ఆశలు పొంగి పారే వర్షాగమమున. నాలుగవ పద్యం. ఉన్నత సౌధ గోపురపుటుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్గియుండు సంపన్నుల మీది కింజనగా వాటముగామిని. వానదేవుడా చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడి కూలగా దాడి చేతువా. ఉన్నత సౌధ గోపురపుటుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్గియుండు సంపన్నుల మీదికిన్ చనగా వాటముగామిని. వానదేవుడా చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడి కూలగా దాడి చేతువా. భావము: ఓ వానదేవుడా, గొప్పగా ధనం కలిగి ఉన్న శ్రీమంతులు పెద్ద పెద్ద భవంతులలో ఉంటూ గోపురంలాగా ఉండే ఊయల మంచాలపై పరుండి కళ్ళు మూసికొని హాయిగా నిద్రపోతూ గాఢమైన సుషుప్తిలో మునిగి ఉంటుంటే, అటువంటి సంపన్నుల ఇళ్లను కూల్చేందుకు నీకు వీలుగాక నీవు వాళ్ల మీదికి పోలేక చిన్న చిన్న చొప్పలతో సమకూర్చబడిన పూరిళ్లలో తలదాచుకొనే బలహీనులైన పేదవారి గుడిసెలను కూల్చివేయాలని ఆ ధనహీనులపై దాడి చేస్తావా? ఇది నీకు న్యాయమేనా? ఉన్నత సౌధ గోపురపుటుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్గియుండు సంపన్నుల మీది కింజనగా వాటముగామిని. వానదేవుడా చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడి కూలగా దాడి చేతువా. గళము కోట రాజశేఖర్.